జగజననే శిశువర్మ పరమ పూజ్యవాద శిశువర్ణ పరమ పూజ్యవాద శిష్య ఆచార్య శిష్యకు కోటి కోటి ప్రణామం. ఉపస్థితులైనటువంటి ఋతు దేవతలకు, హరిత బృందానికి, తల్లులకు, గురు సోదరులకు అందరికీ కూడా ఈరోజు అతి పవిత్రమైన దినం. అంటే భాద్రపద మాసంలో నవమి తిథి శ్రీ ఠాకూర్ వారి యొక్క జన్మ తిథి ఈరోజు ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు. అదేవిధంగా మనం కూడా ఈ రోజున వారి యొక్క జన్మతిథిని జరుపుకుంటూ సంతోషంగా ఉండాలని చెప్పేసి భగవంతుడు ఠాకూర్జీ యొక్క శ్రీ జన్మనంలో ఒకసారి కోరుకుంటున్నాను. ఏంటంటే ఇందాక సత్సంగం స్టార్ట్ అవడానికి ముందు కూర్చొని ధ్యానం చేస్తూ కూర్చుంటే ఒక టీచర్ గారు అనుకుంటా పిల్లలు తీసుకుని వస్తున్నారు ఇక్కడికి. ముందు టీచర్ పిల్లల గురించి మాట్లాడదాం అంటే నేను చూస్తున్నాను, ఆవిడ టీచర్ గారిని చూస్తున్నాను. ఆవిడ చేతిలో ఒక బెత్తం ఉంది, బెత్తం ఉంది చేతిలోనూ. బెత్తం ఉండేటప్పటికీ ఆవిడ పిల్లలందరినీ కూడా వెళ్ళండి వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి వాళ్ళకి దారి చూపిస్తుంది, గైడ్ చేస్తుంది. అంటే వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే కొట్టడానికి చేతిలో బెత్తం ఉంది, చూపించడానికి, కొట్టడానికి కాదు చూపించడానికి మాత్రమే. అది ఆ చేతిలో పెట్టుకుని వాళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళని ఒక్కొక్కరిని అందరినీ కూర్చోండి అని చెప్పేసి కూర్చుందంటే అంటే ఆ టీచర్ వాళ్ళకి గురువు. ఆ గురువు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు 5-6 సంవత్సరాలు దగ్గర 10-12 సంవత్సరాల మేరకు అయితే వాళ్ళు ట్యూషన్లో చెప్పడం కానీ దేనికోసం వచ్చి ఉంటారు, చదువుకోవడానికి వచ్చి ఉంటారు ఆ పెద్ద దగ్గరికి. అంటే చెప్పేది ఏమిటంటే వారు ఆ పిల్లలకి జ్ఞానోదయం అంటే ఏ విధంగా నడవాలి, వాడి నడవడికి నేర్పడం కోసం అని చెప్పేసి వాళ్ళని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఒక మంచి మాటలు విందుగా రండి, సత్సంగం జరుగుతుంది, మంచి మాటలు విందుగా రండి అని చెప్పేసి చెప్పడం జరిగి వాళ్ళని తీసుకొచ్చారు. అంటే బాలబాలికలకి ముందుగా కావాల్సింది ఏంటంటే బాలబాలికలకి కావాల్సింది గురువు గారు చెప్పినట్లు, అమ్మ ఒకసారి గురువు గారు ఏంటి చెప్తాను. గురువు గారు శ్రీ ఠాకూర్ అనుకూలచంద్రుల వారు 1888వ సంవత్సరంలో ఇక్కడ బంగ్లాదేశ్ లో అక్కడ పుట్టారు వారు. అంటే భగవంతుడు సూర్యుడు ఏ విధంగా ఒక ప్రదేశానికి మాత్రమే స్థిమితం కాదో అదే విధంగా గురువు కూడా ఏ ప్రదేశానికి మాత్రం స్థిమితం కాదు. వారి అందరికీ ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా వారు కూడా ఈ ప్రపంచానికి మార్గదర్శకులు. అంటే వారే గురువు, వారే టీచర్, మొత్తం అన్ని కూడా వారిలోనే ఉంది. గురువు గారు అనేటప్పటికీ గురువు గారి దగ్గరికి ప్రతి వాళ్ళు వస్తూ ఉంటారు. గురువు గారు అంటే ఏమిటి, గురుగారు ఏమిటి అని వాళ్ళ యొక్క డౌట్ అడుగుతూ ఉంటారు. ఒక టీచర్ గారు ఇప్పుడు తీసుకొచ్చిన విధంగా అదే ఒక తల్లి తన పిల్లవాడిని తీసుకొచ్చిందంట గురువు గారి దగ్గరికి. చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక తల్లి గురుగారి దగ్గర తీసుకొచ్చిందంట. గురుగారు దగ్గరికి వచ్చి, గురుగారు ఇట్లాగా నా పిల్లడు అసలు చదవటం లేదు, ఏం చేయాలి, చదవట్లేదండి, ఏం చేయాలంటే ఏం చేస్తామంటే పిల్లల్ని ఇడిపించాలండి, తీసుకొచ్చారట. ఏంటంటే చదవట్లేదంటే నీకు చదవటం ఇష్టం లేదా, చదవంటే ఇష్టం లేదంటే ఆ పిల్లలు చంచలత్వం, వాళ్ళకి చంచలత్వం అయ్యేటప్పటికి లేదు సార్ గురుగారు ఇట్లాగా చదవాలంటే నాకు నిద్ర వచ్చేస్తుంది చదువుకునేటప్పటికి ఇంకా ఆటలాడుకోవాలని ఉన్నది. అయితే నీకు ఎప్పుడు చదువుకోవాలనిపిస్తుంది అంటే నాకు ఎప్పుడు చూసినా ఆటలాడుకోవాలనిపిస్తుందండి. ఇప్పుడైతే పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నారా, ఇంకేం చేస్తున్నారంటే నాకు మొబైల్ చూడాలనిపిస్తుంది అంటే పిల్లలు అడిగితే వెళ్ళి మొబైల్ ఏంటంటే వాడికి ఏంటి కష్టం లేదు, మొబైల్ చేతులు పెట్టి కూర్చుంటున్నారు, ఆడుకుంటూ కూర్చుంటున్నారు. గురుగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పిల్లాడు ఆ సమయంలో మొబైల్స్ లేవు కాబట్టి ఏంటంటే గురుగారు నాకు ఆడుకోవడం అంటే ఇష్టం అండి అంటే ఏ టైంలో ఆడుకుంటా, సాయంత్రం కూడా ఆడుకుంటున్నాయి. అయితే నీకు నిద్ర ఎప్పుడు వస్తుందిరా అన్నట. అంటే పుస్తకం తీసుకునేటప్పుడు నిద్ర వచ్చేస్తుందండి. పిల్లలు అంటారు సాయంత్రం అది పుస్తకం తీసుకునేటప్పుడు నాకు నిద్ర వచ్చేస్తుందంట. అదే నీకు నిద్ర రాకుండా ఏ చదువు చదివితే ఏ సబ్జెక్ట్ చూస్తే నీకు నిద్ర రాదా అనేటప్పటికి నాకు ఒక పిల్లాడు చెప్తున్నాడు నాకు మ్యాథ్స్ చేస్తే నాకు నిద్ర రాదండి, ఇంకొక పిల్లాడు చెప్తున్నాడు నాకు సైన్స్ అంటే నిద్ర రాదండి. అంటే అయితే ఒక పని చేయండి, మీరు ఆడుకునే సమయంలో ఆడుకోండి, కానీ మీకు నిద్ర ఎప్పుడైతే వస్తుందో ఎప్పుడు వస్తుందో అనుకున్నారో ఆ సమయంలో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైతుందో ఆ సబ్జెక్ట్ పుస్తకం తీసుకుని వస్తే చదువుకోండి. చదువుకునేటప్పటికి ఏమవుతుందంటే నిద్ర పోతుంది, మీకు ఏ చదువు మీద మీకు ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అంటే మనం బోర్డ్స్ గా వాళ్ళకందరికీ కూడా నువ్వు చదువు ఇదే చదువు అని చెప్పి ఈ రోజుల్లో చదువు ఏంటంటే నువ్వు తప్పనిసరిగా చదవాలి ఇదే చదువు, వాడి మీద నెత్తి మీద పెంచి ఉంటే పెట్టేస్తున్నాం మనం. వాళ్ళకి ఏది ఇష్టమో ఏది కష్టమో వాళ్ళకి ఏదే మనం తెలుసుకోవట్లేదు. కానీ గురువు గారు వాళ్ళ దగ్గర బెత్తం ఉన్నట్టే, టీచర్ గారి చేతిలో బెత్తం ఉన్నట్టే వాళ్ళ చేతిలో ప్రేమ అనే బెత్తం ఉందండి. వాళ్ళు ఎప్పుడు ఎవరికి తిట్టలేదండి, ఎవరు గురువు గారిని ఎప్పుడు కూడా ఎవరు తిట్టలేదు, ఎప్పుడు ఎవరిని తిట్టలేదు కొట్టలేదు, ప్రేమతోటి. ప్రేమ అంటే పరమ ప్రేమ, ఆయన అంటే పరమ ప్రేమమయుడు. అంటే ప్రేమ పంచడం కోసం అని చెప్పేసి ఈ కలియుగంలో వారి రావడం జరిగిందండి.
కలియుగం మనం చూస్తున్నాం. త్రేతాయుగం, సత్యయుగం కానీ, త్రేతాయుగం కానీ, ద్వాపర యుగం కానీ, ప్రతి యుగంలోనూ ఒక భగవంతుడు వస్తున్నాడంట. ఆ భగవంతుడు వచ్చి వారి యుగ ధర్మాన్ని అనుసరించి, వారి దివ్య ధర్మాన్ని అనుసరించి ఆ దుష్ట శిక్షణ చేయటం, ఏవైతే భక్తులు రక్షించడం కోసం అని చెప్పేసి భగవంతుడు రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఏం చేస్తామంటే, మనం ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం పోయేటప్పటికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు తింటే డాక్టర్ గారు ఏం బాగోలేదు అని అడుగుతారు. ఒకరికి చెయ్యి బాగలేదు, ఒకరికి కాలు బాగలేదు, కన్ను బాగలేదు, ముక్కు లేదు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సమస్యలు డాక్టర్ గారి దగ్గరికి చెప్పారట. డాక్టర్ గారు ఎంబీబీఎస్ డాక్టర్, ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది వాడికి? ఆ డాక్టర్ గారు చెప్తారు, ఒక పని చేయండి, మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఫలానా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, కన్ను బాగలేదా ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, కాలు బాగలేదా బోన్ స్పెషలిస్ట్ దగ్గర. ఇలాగా ప్రతి వాళ్ళు ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటారు. కానీ మనసు బాగలేదని చెప్పేసి గురువు గారి దగ్గరికి ఎవరన్నా వెళ్తున్నారా? మనసు బాగలేదు అనేటప్పటికీ మా దాంట్లో అంటారు, మనసు బాగైతే తాగేసి పడుకోవాలని చెప్పేసి అంటాడు. వాడు ఎందుకురా తాగుతున్నారంటే మనసు బాగలేదు అంటాడు. అరే ఎందుకురా నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకొకరిని అడుగుతారు, అదే నువ్వేం చేస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి, వాళ్ళు కొంచెం వేసుకుంటేనే మంచి వేసుకుంటే కానీ నాకు పెద్ద పట్టదండి అంత. అంటే వాడికి అబ్సల్యూట్లీ ఏమిటంటే ఫైనల్ గా వాడు ఎక్కడ చేరుకుంటారు? వాడికి కావాల్సింది వాడికి దొరికితేనే కానీ వాడికి నిద్ర పట్టదు. గురువు గారు చెప్తా ఉంటాడు, గురువు గారు మనసు బాగోకపోతే గురువు దగ్గరికి రండి. గురువు గారు చెప్పేది ఏమిటంటే 3 విషయాలమ్మని చెప్పేది గురువు గారు అందరికీ కూడా. ఉదయాన్నే లేచి ఆ గురువు గారి యొక్క నామస్మరణ చేయటం. ముందుగా ఏంటంటే యజవృద్ధి అంటే మనం గ్రంథాలు పూర్వకాలంలో మన పురాణాలు, బుక్కిటి పురాణాలు అంటారు. పురాణాలు చదవండి అంటే ఈ రోజుల్లో పురాణాలు చదివే సమయం ఎవరికి లేదమ్మా. పురాణాలు ఎంతమంది పురాణాలు? ఈవెన్ భగవద్గీత మన దగ్గర భగవద్గీత ఉంది. భగవద్గీత ఎంతమంది మనం చూస్తున్నాం? ఎప్పుడైనా సంవత్సరానికి ఒక్కసారైనా మనం భగవద్గీత చూసి దాని అర్థం మనం తెలుసుకోగలుగుతున్నాం? భగవద్గీతనే లేదు. భగవద్గీతను చూసి దాని అర్థం తెలుసుకోగలిగేంత మనకి శక్తి లేదు ఈ రోజుల్లో. అందుకనే గురువు గారు దాన్ని ఏంటంటే తన 22వ సంవత్సరంలో గురువు గారు తన యొక్క భక్తుడు తన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు ఒక గ్రంథాన్ని రాసి మనకి ఇవ్వటం జరిగింది. అదే సత్యానుసరణ అని చెప్పేసి ఇందాక ముందుగా నేను చదవటం జరిగింది. అంటే భగవద్గీతలో ఉన్న సారాన్ని అంతా కూలంకృషంగా చర్చించుకుంటుంటే ఒక చిన్న పుస్తకంలో వారి యొక్క భక్తుల కోసం అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆ పుస్తకాన్ని మనం చదివితే భగవద్గీతలో ఉన్న సారాంశం ఏదైతే ఉందో అంతో దాన్ని మనకు దొరుకుతుందమ్మా. అంటే మనం ఎక్కడికో మన భగవంతుడి కోసం ఏంటంటే మన ప్రతి చోట తిరుగుతూ ఉంటాం, మన తీర్థయాత్ర చేస్తాం, ప్రతి చోట చేస్తూ ఉంటాం. గురుగారు భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే భగవంతుడు ఎక్కడి కోసం, భగవంతుడి కోసం తెగ తిరుగుతున్నాం మనం. ఎక్కడున్నాడు? ఆ గుడి దగ్గర ఉన్నాడు, ఈ గుడి దగ్గర. సో గురువు గారు చెప్పేదంటే మీ మనసులో భగవంతుడు ఉన్నాడు. ఆ మనసులో ఉన్న భగవంతుడిని మీరు నిద్ర లేకుండా ఆ భగవంతుడు ఏ విధంగా నిద్ర వేస్తారు అని అంటే వారు చెప్పేది ఒకటంటే గురువు దగ్గర నుండి మంత్రాన్ని, దీక్షా మంత్రాన్ని పొందండి, బీజ మంత్రాన్ని పొందండి. అది తీసుకున్న తర్వాత మీరు ధ్యానం చేస్తూ ఉండండి. 24 గంటలు మీరు ఎక్కడున్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మీరు ధ్యానం చేస్తుంది. ధ్యానానికి సమయం ఏమన్నా ఉందా? ధ్యానానికి అయితే సమయం ఎప్పుడు ఏమి లేదమ్మా. ధ్యానం 24 గంటలు మీకు ఎప్పుడు వేస్తే ఇప్పుడు చూడండి, ఈ ప్రభు ఈ శ్రీనివాస వెంకటేశ అనుకుంటూ ఉంటున్నాం. మనం ఏదో మనకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా అమ్మ అనుకుంటూ ఉంటాం, అదే విధంగా ఈ గురు సోదరులు ఎవరైతే ఉన్నారు ఏదైనా చిన్న కష్టం వచ్చింది ఠాకూర్ మనసులో వచ్చేది ఏంటంటే ముందు ఠాకూర్ అని చెప్పేసి వారి మనసులోంచి ఒక మాట వస్తుంది. అంటే వారి యొక్క కష్టం, అదే కష్టం వచ్చినప్పుడు ముందు తెలుసుకోవాల్సిందే తల్లిని తెలుసుకుంటాం, తర్వాత గురువు గారిని తెలుసుకుంటాం. ఇప్పుడంటే తల్లిని తెలుసుకోవడం మనిషి గురు సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ ఠాకూర్జీని మాత్రమే తెలుసుకుంటారు. ఎందుకంటే తన కష్టంలో ఎప్పుడైతే ఎవరిని తెలుసుకోవాలి? భగవంతుని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ దీక్ష మంత్రం తీసుకున్న తర్వాత వారిని తీసుకుని వారిని ధ్యానిస్తూ వెళ్ళాలి. వారి వల్ల మనకు ప్రయోజనం ఏంటి? దీక్ష మంత్రం తీసుకోవడం వల్ల మనం చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే మనలో ఒక పాజిటివ్ థింకింగ్ అనేది ఏర్పడుతుందమ్మా. అంటే మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నాం, మనం అదే ఈ పని అవుతుందా లేదా కొన్నిసార్లు మనం అనుకునేటప్పటికీ నిజంగా అయ్యే పని కూడా అవుతుంది. మనకు అనుమానం వస్తున్నది. అనుమానం వచ్చినప్పుడు ఆ పని అయ్యే పని కూడా కాదు. రోజు నేను ఉదయాన్నే లేచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసిన తర్వాత ఆ భగవంతుని ముందు గురించి చేసే కొంచెం వారి వచ్చిన ఒక 5 నిమిషాలు కూర్చొని మనస్ఫూర్తిగా 5 నిమిషాలు కూర్చొని ఇప్పుడు ఇందాక మన వీళ్ళు కీర్తన చేస్తున్నారు. వీళ్ళు కీర్తన చేసేటప్పుడు ఏమైంది? మనసులో ఏ ఆలోచన లేదు, ఎవరికి ఎటువంటి ఆలోచన లేదు, అన్ని కూడా ఎగిరిపోతున్నాయి మనసులో నుంచి కూడా. అంటే ఆ కీర్తన చేయటం వలన మనస్సు, మాట, చెవి, మనం వినే శక్తి అన్ని కూడా ఒకే తోటకి ఏర్పడుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మనం అన్ని విడిచిపెట్టేసి ఆ భగవన్ నామస్మరణం, ఆ హరి నామస్మరణలో లీనమై ఉన్నాం. దానివల్ల మనకి ఎటువంటి కష్టం కానీ ఎటువంటి నష్టం కానీ జరగకుండా ఉంటుంది. అంటే అదే విధంగా మనం వారి యొక్క నామస్మరణం చేయడం మనకు కష్టం ఏమిటి? అదే విధంగా ఒకసారి
ఏంటంటే సత్సంగం అంటే ఏంటి? సత్సంగం మనకి వెళ్ళవలసిన అవసరం ఏంటంటే సద్దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే సత్య దీక్ష తీసుకుంటే గురువు గారి యొక్క హిందీ మే కొంత బోల్నే మే కొంత తెలియజేయగా గురువు గారి యొక్క మంత్రాన్ని తీసుకోవటం వల్ల ఏంటి మన యొక్క ప్రయోజనం ఏంటి? గురువు గారి సత్సంగంలో ఉండటం వల్ల మన యొక్క ప్రయోజనం ఏంటి? అయితే ఒకసారి ఒక గురు సోదరుడు ఎవరైతే కొన్ని రోజుల ముందుగా ఏం చేశారంటే గురువు గారి యొక్క మంత్రం తీసుకున్నారు, సత్మంత్రం తీసుకున్నారు. సత్మంత్రం తీసుకున్న తర్వాత కొంతకాలం అయ్యేటప్పటికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఏమైందంటే భార్య చూస్తుంది, పిల్లలు ఎవరు లేరు, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాల పిల్లలు ఎవరు లేరు. లేకపోయేటప్పటికి వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు రావడం జరుగుతుంది. భార్య భర్త ఇద్దరు మధ్యలోనూ మనస్పర్ధలు వచ్చేటప్పటికి ఏంటి ఇట్లాగ మనస్పర్ధలు వచ్చినాయి. రోజు ఇంట్లో వెళ్ళేటప్పటికి ఈ భర్త ఎవరైతే ఉన్నారో గురువు గారి యొక్క మంత్రం తీసుకున్నారు, ఎవరైతే ఇంటికి వెళ్ళేటప్పటికి రోజు కూడా గొడవ పడుతూ ఉన్నారట. అరే ఏంటో నేను గురువు గారి యొక్క మంత్రం తీసుకున్నాను, మంత్రం తీసుకుంటే ఈ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటి ఇంట్లోకి వచ్చినప్పుడు గొడవ వచ్చి ఎందుకు వచ్చిన జీవితం ఇంట్లో ఈ విషయం వెళ్ళిపోతాను నేను అని చెప్పేసి మంత్రం అనుకున్నాక అనుకునేటప్పటికీ ఆయన తిన్నగా వెళ్ళి విడిచిపెట్టేద్దాం చెప్పేసి తీసుకుని ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళిపోతున్నారట. బయటకు వెళ్ళేటప్పటికి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక రిద్దిక్ దాదా కనిపించాట. ఉమేష్ భాయ్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తమ్ముడు ఎట్లా వెళ్తున్నారంటే దాదా నాకు ఇలా చాలా కష్టంగా ఉంది, ఇంట్లో ఉండలేకపోతున్నా, రోజు గొడవ జరుగుతుంది. అయితే సరే నాతో పాక ఊర్లో సత్సంగం జరుగుతుంది, ఉత్సవం జరుగుతుంది, అక్కడికి వెళ్దాంరా అని చెప్పేసి అతను తీసుకుని వెళ్ళాట. అతను తీసుకుని ఉత్సవం రోజు ఒక 10 రోజులు అక్కడే అతను వాళ్ళతోటే ఉన్నాట. వాళ్ళతోటే ఉండి ఆ ఉత్సవం యొక్క ఏదైతే జరుగుతుందో పండగలాగా ఒక జరుగుతుంది. జరిగేటప్పటికి ఆ పండగ జరిగే చోట ఇతను కూడా దానిలో భాగమై ఆ భాగం నామ సంకీర్తనలో భాగమై వారితో ఉంటూ తన ఆనందంతో ఉన్నట్ట వారం రోజులు 10 రోజులు. అంటే ఆ సమయంలో ఏం జరుగుతుంటే అతనికి విపరీతమైన అతని గ్రహ పరిస్థితి గ్రహాలు ఏమిటంటే ఆ సమయంలో అతని కష్టాన్ని అనుభవించవలసిన సమయం అతనిది. ఆ సమయంలో అతను కష్టాన్ని అనుభవించవలసిన సమయం ఆ వారం 10 రోజుల్లో ఆ గురువు గారి యొక్క ఎవరైతే రిద్దిక్ దాదా ఉన్నారో వాళ్ళని తీసుకుని వెళ్ళి అతను ఆ సత్సంగంలో ఏర్పాటు చేయటం, ఆ సత్సంగంలో అతన్ని చేయడం జరిగింది. అనేటప్పటికీ వీళ్ళందరూ కలిసి ఒకసారి గురువు గారు ఎవరైతే ఉన్నారో గురువు గారి దగ్గరికి వెళ్ళట. గురువు గారు సత్సంగంలో దీక్ష తీసుకుంటే గ్రహస్థితి మారిపోతుందా ఏమిటి? సత్సంగం మనం దీక్ష తీసుకున్నాం, మంత్రం జపిస్తున్నాం, గ్రహస్థితి మారిపోతుందంటే తప్పనిసరిగా మారిపోతుందని చెప్పేసి ఈ విధంగా ఈయన కథ ఆయన నోట్లో నుంచి చెప్పడం జరిగింది. ఈ విధంగా నువ్వు ఏమైందంటే నీకు ఒక 10 రోజులు నీ అతి క్లిష్టమైన సమయం, నీకు ఈ క్లిష్టమైన సమయంలో నీ కష్టాన్ని అనుభవించిన సమయంలో నువ్వేం చేశావో శుభ్రంగా సంతోషంగా నువ్వు వెళ్ళి ఆ యొక్క గురువు గారి యొక్క సేవలో ఉన్నావంటే గురువు గారు మీకు నేను ఎప్పుడు కూడా నాకు మీ కథ చెప్పలేదు కదా, నా విషయం గురించి మీకు ఎప్పుడు చెప్పలేదు. మీకు ఎలా తెలిసిందంటే ఏముంది నేను చూడాలనిపించింది, నీకు చూస్తే చెప్పాలనిపించింది, మొహం చూస్తే అంటే గురువు గారు అంతర్యామి. గురువు అంతర్యామి. వారికి మనకు ముఖం చూస్తేనే మన వర్చస్సు చూస్తేనే మనలో ఉన్నది ఏంటి, మనలో ఉన్న కష్టం ఏంటి, సుఖం ఏంటి అని చెప్పేసి తెలుస్తుంది మనకి. వారు ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే గురువు గారి దగ్గర ప్రతి వాళ్ళు కూడా వాడి యొక్క కష్టంతో అంటే ప్రతి వాళ్ళు ఎవరైనా భగవంతుడు ఎవరైతే ఉన్నాడు భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం? తన కష్టం కోసం వెళ్తాం. కూడా ఈ ప్రపంచంలో ఈ కలియుగంలో కష్టం లేనివాడు నష్టం లేనివాడు ఎవరూ లేరండి. కలియుగం అంటే మృత్యులోకం. ఇది ప్రతి వాడికి కష్టం అవుతుంది. ఏంటంటే ప్రతి జీవి కూడా 33 కోట్ల భగవంతుడు ఉన్నా కానీ 84 లక్షల జీవరాశుల్లో ప్రతి వాడు ఎప్పుడో కూడా కష్టాన్ని అనుభవించాల్సి వస్తాడు. దానికోసం మనం భగవంతుడి దగ్గరికి వస్తున్నాం. భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు భగవంతుడా నాకు ఈ కష్టం వద్దు, ఇది ఇవ్వద్దు, ఏమద్దంటే మరి ఎవరికి ఇస్తారంటే ఈ కష్టాన్ని? మన కర్మఫలం గురువు గారు చెప్తారు, మన కర్మఫలం మనం అనుభవించి తీరాలి. అది ఎవడో మన కర్మఫలాన్ని ఎవడో పక్కన వాడింటి వాడు వచ్చేసి వాడు అనుభవించడు. ఏంటంటే మనం ఏ మొక్క అయితే వేస్తామో అదే విత్తనం మనకు వస్తుంది, ఏ విత్తనం వేస్తున్నామో అదే మొక్క మనకు వస్తుంది, అదే కాయలు కాలుస్తాయి. మన మంచి ఫలం, మన కర్మ మంచిగా ఉంటే అదే మన యొక్క ముందు జీవితం కూడా అదే సుఖంగా సంతోషంగా ఉంటుంది. ఒకసారి అదే పిల్లల దగ్గరికి వస్తుంటే పిల్లలు చూస్తుంటే ఇందాక నుంచి కూడా అదే అనిపిస్తుంది. ఒక తల్లి తన కుర్రవాడిని తీసుకొచ్చిందంట. కుర్రవాడిని తీసుకొచ్చి గురువు గారు వీడు అస్తమానం చాలా తాగుతున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు, వీడు తాగుతున్నాడు, వీడిని ఎలాగైనా తాగడం అనిపించండి అని చెప్పంటే మనసు ఏకాగ్రతగా ఉంటే ఏం జరుగుతుంది అనే ఒక ఉదాహరణ. అనేటప్పటికి గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి గురువు గారు మాట్లాడదాం కూర్చున్నారంటే ఎలా మాట్లాడుతుంటే అరే నువ్వు ఒక పని చేయరా, నువ్వు నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది, ఆ బిస్కెట్ ప్యాకెట్ కొంచెం తెచ్చి పెట్టగలవా అని అట. ఏంటి ఏ బిస్కెట్ ప్యాకెట్ అంటే పలానా బిస్కెట్ ప్యాకెట్ ఎక్కడైనా దొరికితే తీసుకురా అని చెప్పేసి అన్నట. అరే బిస్కెట్ ప్యాకెటే కదా గురువు గారు తాగమని, తాగవద్దు వద్దు అని నేను చెప్పలేదు కదా నాకు అని చెప్పేసి ఆయన ఏం చేశారట,
ఆ బిస్కెట్ ప్యాకెట్ కోసం అని చెప్పేసి దేవగారి నగరంలో తిరుగుతూ ఉన్నారట. ఎక్కడా దొరకలేదు. ఎక్కడా దొరికేటప్పటికి చూశాడు, పక్క ఊళ్ళో కూడా ఎక్కడ దొరుకుతామని చూశాడు, ఎక్కడ దొరకలా. అనేటప్పటికి కలకటా వచ్చాడట. ఆయన కలకటా వచ్చి ఒక వారం రోజులు తిరుగుతున్నాడు, పిచ్చాళ్ళగా తిరుగుతున్నాడు. గురువుగారు చెప్పాడు, ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ అడిగారు, అది ఎక్కడ దొరకటం లేదని చెప్పేసి పిచ్చాళ్ళగా తిరుగుతానంట. ఆ తాగటం మర్చిపోయాడు, అన్ని మర్చిపోయాడు, తన ప్రపంచం మర్చిపోయాడు. ఏంటి నేను ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పేసి అన్నం తినడం తిండి మర్చిపోయాడు. ఏంటంటే ఆ గురువు గారి మీద ఏనాక అతనికి భక్తి, ఆ భక్తి వల్ల ఏం చేస్తాడంటే అతను ఊరంతా ఊరు తిరుగుతున్నాడు. పట్టణంలో కలకట్టా నగరంలో ప్రతి వీధి తిరిగేటప్పటికి ఒక చోట అతనికి ఆ బిస్కెట్ ఏదైతే గురువు గారు చెప్పారో అక్కడ డబ్బా ఒకటి దొరికిందంట. డబ్బా దొరికితే ఒక 10 రూపాయలు ఇవ్వాల్సిన దానికి 100 రూపాయలు ఇచ్చి ఆ డబ్బా పట్టింది. అతను పరిగెట్టుకుంటూ పరిగెట్టి రైల్వే స్టేషన్, శారదా రైల్వే స్టేషన్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేటప్పటికి చూసినట్టు వీళ్ళందరూ ఏంట్రా ఇది 10 రూపాయల ఖరీదు 100 రూపాయలు ఎందుకు ఇస్తున్నారంటే 100 రూపాయలు అంటే 1000 రూపాయలని ఇచ్చామండి నేను ఇప్పుడు. అది ఎందుకంటే గురువు గారు అడిగారు, అది గురువు గారి కోసం అని చెప్పి సెంటాన్ని చేస్తాను తీసుకెళ్లి ఆ గురువు గారికి సమర్పించుకున్నారట. అంటే ఈ వారం 10 రోజుల్లో తను చేసింది ఏమిటంటే గురువు గారిని మనసులో నింపుకొని, మనసులో వారి ఆలోచన, వారు చెప్పారు అది చెయ్యాలి, గురువు వార్తకి ఇంక కర్తవ్యం, గురువు చెప్పినది చెయ్యాలి అని చెప్పేసి ఆయన ఊరంతా తిరుగుతూ ఉండి ఆయన యొక్క భక్తిని ఆ విధంగా చాటుకున్నారు. అంటే గురువు గారు మన కోసం, మన బాగు కోసం ఆయన ఏం చెప్తారో మనకు తెలియదండి. పిల్లలు ఉన్నారు, టీచర్ కొడతా ఉంటారు, పిల్లలు టీచర్ కొడతా ఉంటారు. ఎందుకు కొడుతున్నారు? మన పిల్లలు చదువుకోవాలని చెప్పేసి కదా చదువుతారు. అదేవిధంగా గురువు గారు ఏం చెప్పినా కానీ మనకి ఒకటే, మనం బాగా ఉండాలి, మనం అందరూ బాగుండాలి అని చెప్పేసి అంటారు. వీరు శ్రీ ఠాకూర్ అనుకూలచంద్ర వారు, వారి పక్కన వారి ధర్మపత్ని అమ్మ, వారి ధర్మపత్ని శ్రీ మా మేము అందరూ కూడా వారిని లక్ష్మీమా అని పిలుస్తాం. ఏదైతే మహావిష్ణువు పక్కన లక్ష్మీ తల్లి లక్ష్మి గారు ఎలా ఉంటారో అదే విధంగా వారు ఉన్నది వారి యొక్క ధర్మపత్ని శ్రీ బడమ వారు. అయితే సహచర్యం ఏ విధంగా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ. సహచర్యం ఏ విధంగా ఉంటుందంటే అప్పటికే ఒక 60 సంవత్సరాలు ఒక వ్యక్తి వయసున్న వ్యక్తి గురువు గారి దగ్గర రావడం జరిగింది. గురువుగారి దగ్గర వచ్చి, గురుగారు ఇట్లాగా నా ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు విరోచనాలు అవుతూ ఉంటాయి, ఏదన్నా ఒక మందు ఇవ్వండి అని చెప్పేసి అని జరిగిందంట. ఏంటి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, విరోచన అసలు తగ్గటం లేదు, ఒక మందు ఏదన్నా మీరు ఇస్తే బాగుంటుందంటే గురువుగారు అన్నారట, ఆలోచించి అన్నారట, సైకల్ అంటే ఒక విధమైన ఫలం, అది దొరుకుతుంది, అస్సాంలో దొరుకుతుంది. సైకల్ అనే ఒక ఇది ఉంది, ఫలం ఉంది, అది తీసుకుని మీరు వెళ్ళండి, అది తీసుకుని మీరు మందుగా సేవించే తగ్గిపోతుంది అని చెప్పేసి అన్నమాట. అనేటప్పటికీ ఆ ఫలం కోసం అని చెప్పేసి అతను ఊరూరా తిరుగుతున్నట్ట. ఎక్కడెక్కడో తిరిగాడు, ఎక్కడ దొరకలేదంట. గురువు గారు చెప్పారు అది తింటే తగ్గిపోతుంది అని చెప్పేసి ఎక్కడ దొరకపోయేటప్పటికి కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఎక్కడ దొరకలేదు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. నేను ఎందుకు వచ్చిందా జీవితం అని చెప్పేసి అతను మనసులో వేదన పడుతూ ఉన్నాడు. ఆరోగ్యం క్షీణించేటప్పటికి అతను అనుకున్నట్ట, ఇంకెందుకు గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్తామని చెప్పేసి తిన్నగా గురువుగారి దగ్గరికి రావడం జరిగిందంట. గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు ఏమీ దొరకలేదు అనేటప్పటికీ, అయితే నువ్వు ఒక పని చెయ్యి, బొడమ ఉన్నారు కదా, ఒక 6 నెలల క్రితం ఒకసారి అస్సాం నుంచి ఎవరో రావటం జరిగింది, వచ్చి ఆయన నాకు ఇచ్చారని చెప్పేసి నాకు జ్ఞాపకం, నేనేమో అమ్మ బొడమ దగ్గరికి బొడమ దగ్గరికి ఇవ్వమని చెప్పేసి నేను ఒకసారి వెళ్ళి చూడు అని చెప్పేసి అంటే ఆయన వెళ్ళి బొడమ దగ్గరికి వెళ్ళి, మా ఇట్లాగా గురువు గారు ఇట్లా చెప్పారు, మీ దగ్గర సైకిల్ ఫలం ఏదో ఉందన్నట్టు ఎవరో ఇచ్చారట్టుగా వెళ్తూ ఉంటుందంటే ఆవిడ ఆలోచిస్తున్నారు, సరే ఉంది అని చెప్పేసి పలానా చోట ఉందని చెప్పేసి ఆవిడ వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిందంట. అంటే 6 నెలల క్రితం వచ్చింది. గురువు గారికి తెలుసు ఎప్పుడు ఏ విషయం ఎక్కడ మనకి అవసరపడుతుందో అని చెప్పేసి ఆవిడ జాగ్రత్తగా, గురువు గారు పంపించారంటే అది తను జాగ్రత్తగా పెట్టి ఉంటుంది. ఆ జాగ్రత్త పెట్టి ఆ అవసరానికి అతనికి ఇచ్చేటప్పటికి అతనికి సాష్టాంగ ప్రణామం చేస్తారు. ఎందుకంటే ఆ ఫలం సామాన్యంగా దొరకదు. అది గురువు గారి యొక్క ఆశీస్సులు ఆవిడ దగ్గర ఉండటం వల్ల. ఈ సత్సంగంలో గురువు గారి యొక్క మహిమ గురించే మనం మాట్లాడుకుందామా. భగవంతుడు మనం చూడలేదు, భగవంతుడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు. మన తల్లిదండ్రులు చెప్పారు, మన తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే రాముడు ఈ విధంగా ఉంటాడు, కృష్ణుడు ఈ విధంగా ఉంటాడు, హనుమంతుడు ఈ విధంగా ఉంటాడు, వాళ్ళకి చెప్పడం జరిగింది. మనం ఎవడో చూడలేదంట. గురువు దైవం, వారే మనకి అన్ని కూడా చేయవలసింది, అన్ని కూడా మనకి మార్గదర్శకులు. వారు మనకు మంచి మార్గంలో వెళ్ళడానికి గురువు భగవంతుడు ఒక చోట నుంచుంటే మనకి ఎవరి ముందు నమస్కారం చేస్తారంటే గురువుకు నమస్కారం చేయమని చెప్తారు. ఎందుకంటే మనం మంచి మార్గంలో తీసుకెళ్ళేవాడు గురువు కాబట్టి. సో గురువు గారు చెప్పింది ఒకటే ఉండమా, 3 సూత్రాలు. యజన్ ఇష్టవతి, మంచిని తెలుసుకోండి. మంచిని ఏదైతే ఉందే, మీరు ఏదైతే పురాణాలు చదువుతారో, ఏం చదువుతారో ఏవైనా చదవండి. చదివిన తర్వాత మీరు మంచి ఏదైతే అనుకున్నారో అది నలుగురికి మీరు పంచండి.
నలుగురికి మీరు పంచండి. మీరు చదువుకున్నారు మీరు చదువుకుని మీ దగ్గర ఉంటే ప్రయోజనం ఏంటి? నేను చదువుకున్నాను, ఎంటెక్ చదువుకున్నాను, లేకపోతే ఎంబీబీఎస్ చదువుకుని ఏమీ చదువుకుని ఎవరికి దాన్ని పంచకపోతే దాని ప్రయోజనం ఏమి లేదు కదా. మీరు చదువుకున్నది వేరేళ్ళకి పంచారు. గురువు గారు చెప్పిన ముఖ్యమైన సిద్ధాంతం మీరు చదువు. అదే విధంగా ఉదయాన్నే లేచి ఉషాకాలంలో, అంటే పక్షులు ఉషాకాలంలో ఎందుకంటారంటే మనం పక్షులు లేచి కిలకిల రావాలి అంటే అరుస్తూ ఉంటే ఆ సమయంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటాయి. పిల్లలు కూడా చెప్తా ఉంటారు, ఉదయం లేచి చదువుకుంటారా, ఉదయం లేచి చదువుకు మనసుకి ఎక్కుతుందిరా అని చెప్పేసి గురువు గారు చెప్పడం కూడా అదే. ఉదయం లేచి మీరు ఆ భగవంతుడి యొక్క ధ్యానం చేస్తూ ఉండండి, చదువుకోండి, మనసుకి అబ్బుతుంది. ఉదయాన్నే లేచి ఈ విధంగా చేయటం వల్ల మేము దాన్ని ఇష్టవృత్తి అంటాం. దాన్ని ఇష్టవృత్తి. ఉదయాన్నే లేచి ఆ ధ్యానం చేయటం భగవంతుడికి ఎంతో కొంత ఫలం పుష్పం ద్వయం ఎంతో కొంత వారికి అర్పించి తర్వాత మన దైనందిన కార్యక్రమంలో మనం వెళ్ళటం వల్ల మన మంచి జరుగుతుంది. ఏదైనా మనం భగవంతుడు గుడికి వెళ్తున్నాం ఏదంటే ఎవరిని ఉద్ధరించడానికి మనం వెళ్ళటం లేదంట. మన సుఖం కోసం, మన సంతోషం కోసం ఏది చేసినా మన సుఖ సంతోషాల కోసమే మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఇంకొకసారి ఈ ఉపయోజన కేంద్రం ఏంటంటే 104 మరియు పుచ్చిరాజపాలెం ఉపయోజన కేంద్రం వారు ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా గురువు గారి యొక్క దివ్య మంగళ ఆశీస్సులు కలిగేయాలని చెప్పేసి అందరి తరఫున నుంచి కోరుతున్నాను. అది ఒక విశేష సూచన ఏమిటంటే ఎల్లుండ శనివారం 14 సెప్టెంబర్ అందరికీ తెలుసు. 14 సెప్టెంబర్ 1888 గురువు గారి యొక్క జన్మదినం. యాక్చువల్ 14 సెప్టెంబర్ 88 అదే 14 సెప్టెంబర్. సో हमारा माधवधारा उड़ाव कॉलोनी में जो गुरु भाई लोग हैं सभी मिलकर सत्संग दे रहा है, जो उपयोजन केंद्र के तरफ से सभी को निवेदन एक एक करके सभी को तो निवेदन कर रहे हैं, आशीष हम लोगों को बुला रहे हैं, सभी आ जाएगा। और दूसरी बात है 15 तारीख को सुबह एक्चुअली जो है हम लोगों को मिला है आशीर्वाद मिला है सभी गुरु भाई लोगों को 15 तारीख को जो है ना ठाकुर जी का जन्मदिन है मनाने के लिए, उत्सव मनाने के लिए, जन्मदिन नहीं उत्सव मनाने के लिए। इसलिए 15 तारीख को सुबह 7:05 पर जन्म घोषणा होगा। 7:05 पर जन्म घोषणा होने के बाद में सभी लोग को अनुरोध है आ जाइए जन्म घोषणा पर। तो ब्रेकफास्ट होगा, ब्रेकफास्ट के बाद में जो लोग माँ लोग, दादा लोग, बच्चा लोग जो भी आता है उसमें संगीतांजलि होगा 9 बजे से लेकर जो है 10:30 बजे तक संगीतांजलि होगा। संगीतांजलि के बाद में 11 बजे ठीक 11 बजे के हम लोग सत्संग शुरू करेंगे। 11 बजे से लेकर 1 बजे तक जो है सत्संग होगा। हमारा मुख्य वक्ता रावदा चंद्रशेखर रावदा राजमंड्री से आ रहा है, उनको भी बुलाया हुआ है, वो कल आ जाएंगे। सभी आके आनंद में भाग ले लीजिएगा, आनंद रहिएगा, आनंद में भाग लीजिएगा। आनंद जहाँ मिलता है वहाँ जाएगा, वहाँ ठाकुर जी का दिव्य मंगल आशीष जहाँ पर जो है हमारा जो सत्संग केंद्र है वहाँ गुरु वहाँ कदम रखा हुआ है, उनका पवित्र पद है, कदम है वहाँ पड़े हुए हैं। आइए उस कदम उस जगह का है महत्व है। जो गुरु जहाँ रहता है, गुरु जहाँ जाता है उस जगह महत्व होता है। उस महत्व का भगवान कहाँ है, हम कहीं जा रहा है उस जगह का महत्व आई या नहीं पता नहीं। इतना लोग जो है भक्ति से जो लोग जाता है उस जाके उस जगह पर जो है भगवान का कीर्तन नाम ध्यान करता है, इसलिए जो हम लोगों को शांति मिलता है। इसलिए और एक दफा सभी को अनुरोध करता हूँ कि 15 तारीख को उत्सव में भाग लेके सभी में आनंद में रहेगा। इतना कहकर मैं वक्तव्य शेष करता हूँ। जय गुरु। జై గురునాథ్. ఇప్పుడు